చాముండేశ్వరి పోయినాము, ఏడుపాయలు పోయినాము, ఇక్కడ చెరువు గట్టు పోయినాము, తర్వాత కాళీమాత పోయినాము, మొత్తం తెలంగాణ స్టేట్ లో తెలంగాణ జోగులాంబ కూడా పోయినాము. జోగులాంబ అంతా కూడా ఫ్రీ మొత్తం బస్. తిరిగిన ఫ్రీ బస్సుల్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎంతకాలం మేము. నుంచి ఒక సంవత్సరం అంటారా? ఇప్పుడు కార్తీక మాసం కంటే ముందు కార్తీక మాసంలో మొత్తం తిరిగినాం, మస్తు ఫ్రీ ఎంజాయ్ బస్ చేసినాం. మీకు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. ఇక మరి ఈడ హైదరాబాద్ లో లోకల్లో దిగిండ్రా ఫ్రీ బస్? లోకల్లో తిరిగినాము. ఇక అంటే ఇప్పుడు తెలంగాణ జోగులాంబ కదా, అక్కడికి కూడా పోయినాము. 2 సార్లు పోయినాం. అక్కడ నిద్ర చేసుకున్నాం. మన వసంత పంచం ఉండే కదా, అప్పుడు అక్కడ వెళ్ళి నిద్ర చేసి అక్కడ అభిషేకం చేసి వచ్చినాము. ఈడ లోకల్లో ఎట్లున్నాయి ఫ్రీ బస్సులు? ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మొగోళ్ళు పాపం వాళ్ళకి సీట్ దొరకలేదు, డబ్బులు పెట్టినా కూడా వాళ్ళకి సీట్ దొరకలేదు. ఇదేం తలనొప్పి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. పాపం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. పాపం మగవాళ్ళంట. ఇక మరి ఇప్పుడైతే పాపం వాళ్ళకైతే మనం ఫ్రీగా కూర్చుంటే అంటే ఫ్రీగా కూర్చుంటున్నాం అని చెప్పి. మహాలక్ష్మి బస్సు పథకం పేరు మహాలక్ష్మి ఎవరికి వర్తిస్తుంది? మనకే వర్తిస్తుంది కదా. మరి పాపం ఎందుకు అంటున్నారు? అంటే అట్లా వచ్చేసింది సడన్ గా. మామూలుగా అయితే పాపం అనొద్దు. చార్ధాం యాత్ర కూడా పోయినా నేను. ఎవరికైనా ఇళ్లలో పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఏమైనా తీసుకున్నారా? లేదు, తీసుకోలేదమ్మా, తీసుకోలేదు. ఇంకా ఎవరైనా పెట్టుకున్నారా? పెట్టుకున్నది తెలియదు నాకైతే, అంత ఐడియా లేదు. చదువుకునే పిల్లలు ఉన్నారా? నాకు చదువుకునే పిల్లలు లేరు, మ్యారేజ్ అయిపోయింది. ఎట్లా పరిస్థితి ఎట్లుందంటే ఏం చెప్తావు? ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితిలో ఉందా, లేకపోతే ఇంతకు ముందు కొంచెం కేసీఆర్ ఏంటంటే పండగకి చీరలు ఇచ్చేటోళ్ళు? అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటే పొదుపు సంఘం ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఇస్తలేడు. వీళ్ళు కొట్లాడుతారు. ఇప్పుడు మామూలుగా ఎందుకంటే కూలి పని చేసేటోళ్ళు ఏంటంటే అసలు మేము ఓటేయము, ఎందుకంటే బంగారము వెండి దిగాలి, మేము ఎట్లా కొనుక్కుంటాము, కనీసం పుస్తక మట్టలన్నా కూడా తీసుకోవాలి కదా. అంటే నేనన్నా వాళ్ళు వస్తారు కదమ్మా ప్రచారం చేయడానికి, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుర్రు. మీరు వీళ్ళు చెప్తే వీళ్ళు పోయి అక్కడ చెప్తారు, అప్పుడు ఓటేయకుర్రి. అట్లా వాళ్ళు అట్లా పాపం ఇప్పుడు వాళ్ళు కూలి చేసుకొని బ్రతకటోళ్ళు, వాళ్ళు ఇంత రేట్లు పెట్టి ఎట్లా కొనుక్కుంటారు మేడం? కొనుక్కోనికి ఇబ్బంది కదా. ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, ఇప్పుడు మధ్య తరగతిలో మాకు కూడా ఇబ్బంది. తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, ఏది ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు మొన్న అన్ని మళ్ళీ కౌన్సిలర్ అంతా వాళ్ళే వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ ఎక్కువ రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చింది మొత్తం ఊర్లలో. మరి మళ్ళా గెలిస్తే ఇస్తానంటే ఓటేస్తారా? వాడు ఇవ్వడు. నమ్మకం మీకు లేదు, నమ్మకం లేదు. లేదు, పోయింది. ఇచ్చేటోడైతే ఫస్ట్ చెప్పిన మాట నిలబెట్టుకోలేడు కదా. ఇంకా పెద్దోళ్ళకి పెన్షన్లు పెంచుతా అన్నాడు, తెలుసు, అది కూడా పెంచలేదు. ఏది లేదు, అన్ని ఓటేసేదాకా చెప్పిండు. అన్ని పైసలు అన్ని ఇస్తాడు, ఏది ఇస్తలేడు. ఏమన్నా వస్తుంది ప్రభుత్వం తరపున ప్రజలకంటే ఏం చెప్తారు? ఏం వస్తుంది అని చెప్పి ఏం వస్తలేదు. ఫ్రీ బస్ ఒక్కటి అంతే. తిరిగినా అని చెప్పిండు కదా. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అయితే తిరిగినాం తెలంగాణ మొత్తం, అదొక్కటే, ఇంకేం లేదు. ఈసారి ఎవరికి ఇస్తారు? ఇక్కడ రాలేవు కదా ఇంక మేడం. ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కి ఇస్తారా? బీఆర్ఎస్ కి ఇస్తారా? లేదు, బీజేపీకి ఇస్తారా? ఈసారి బీజేపీకి ఇస్తారా? కాంగ్రెస్ మాత్రమే. బీఆర్ఎస్ కి ఎందుకు ఇయ్యరు? మరి బీఆర్ఎస్ కి ఏమైంది? బీఆర్ఎస్ కూడా నచ్చలేదు. ఇప్పుడు దీనికి ఇస్తాము మోడీ, బీజేపీ అట్లా. మోడీ మంచి మంచి పనులు చేస్తున్నాడు. ఆయన చెప్పినవి అన్ని నెరవేరుస్తున్నాడు. నరేంద్ర మోడీ అన్ని నెరవేరుస్తున్నాడు. వీళ్ళకంటే బెటర్ ఆయన. ఈడ మరి బీజేపీ బలంగా లేదు, అందుకని చెప్పి వాళ్ళేం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటది. లేదు, నిధులు ఇస్తున్నాం అని చెప్పేసి ఏమో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అసలు ఏమైతా ఉంది? ఏం అర్థమైతలేదు. వాళ్ళదే సరిగా లేదు. వాళ్ళ కొట్లాట చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు. వార్తలు వింటుంటే అబ్బా, ఒకరి మీద ఒకరు ఘోరంగా మాటలు యుద్ధం, మాటలు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, అంతే. తిట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఘోరంగా తిట్టుకుంటారు. ఈసారి ప్రచారానికి వస్తే ఏం చెప్తారు? ఏ పార్టీ వాళ్ళకైనా ఏం కావాలండి? వాళ్ళు చెప్పిన అన్ని ఏం చేస్తలేరు కదా మేడం, ఏం నెరవేర్చలేరు. అడుగుతాం, భయం ఏంటి మాకు? అడగాలి, భయపడితే పనులు అవుతాయా? మీరు చేస్తా అని చెప్పురు, అప్పుడే మేము వేస్తాం ఓటు. వస్తుంటారు, చెప్తుంటారు, పోతుంటారు, కానీ ఏది చేస్తలేరు. అంతే. ఓటేసినాక నువ్వెవరో నేనెవరో, వేయకముందు అక్క, అమ్మ, చెల్లి అన్ని అంటారు. అయిపోయినాక అసలు పోస్తే ఇటు పిలిచి అటు చూస్తారు. ఓట్లు అయిపోయిన సంది మధ్యలో వచ్చి పలకరించుడు కానీ ఏం లేదు. అంటే ఓటు అయిపోకముందు వస్తారు, పలకరిస్తారు, అంతే. ఓటు అయిన తర్వాత పలకరింపులు ఏమేమి ఇచ్చిండ్రు అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో? ఏమి ఇవ్వలేదు. నిన్న మున్సిపల్ ఎలక్షన్ లో అక్కడ ఊర్లో అన్ని ఇచ్చిండ్రంట. అక్కడ ఊర్లలో ఇచ్చిండ్రంట. అప్పుడు మెయిన్ ఎలక్షన్స్ కి ఏమి ఇవ్వలే. అప్పుడు కొంచెం డబ్బులు మంచిరు. ఎంత 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 ఇచ్చింటారు? ఎంత ఇంటికి 500 అట్లా ఇచ్చేసారు. మన ఓటు 500కి ఇచ్చేస్తున్నాం మనం కూడా. అందరికి, మొత్తం మందికి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అట్లా ఇచ్చిర్రు అన్నట్టు డబ్బులు. ఇక్కడ రాయకల్లు, జగిత్యాల జిల్లా మా అల్లుడు గెలిచిండు. కాంగ్రెస్ కు నిలబడ్డాడు, ఆయన కౌన్సిలర్ గా గెలిచిండు. ఆయన మీ అల్లుడు కూడా మంచిగా వాళ్ళు పైసలు. మా అక్క వాళ్ళ అల్లుడు. అక్కడ సంగతి తెలియదు నాకు. ఇక నేను ఇక్కడ, ఆయన అక్కడ.